వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలోని 8వ అధ్యాయంలోకి వచ్చాం. అధ్యాయంలోని శ్లోకాలు ముందర చూద్దాం. సముద్రము నుండి అమృతము ఉద్భవించుట, శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించుట. ఇది అధ్యాయం. శ్రీ శుకౌవాచ. పీతే గరే వృషాంకేణ ప్రీతాస్తే మరదానవాహమమంతుస్తరసా సింధుం హవిర్ధానీ తతోభవత్. తామగ్నిహోత్రీం ఋషయో జగృహుర్బ్రహ్మవాదినః యజ్ఞశ్చ దేవయానస్య మేచ్ఛాయ హవిషే నృపా. తత ఉచ్చైశ్రవా నామ హయోభూశ్చంద్రపాండురః. తస్మిన్ బలిస్పృహాం చక్రే నేంద్ర ఈశ్వర శిక్షయా. తత వైరావతో నామ వారణేంద్రో వినిర్గతః దంతైశ్చతుర్భిశ్వేతాద్రేహరన్ భగవతో మహిం. శుకులవారు చెప్తున్నాడు, సముద్ర మథనం జరుగుతున్నప్పుడు కామధేనువు ముందర వచ్చింది. ఆ తరువాత ఉచ్చైశ్రవము వచ్చింది. ఆ ఉచ్చైశ్రవము అశ్వాన్ని బలిచక్రవర్తి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఐరావతం వచ్చింది. అలాగే కౌసుభాఖ్యమభూద్రత్నం పద్మరాగో మహోదదేహి తస్మిన్ హరిస్పృహాం చక్రే వక్షోలంకరణే మణో. తతో భవత్పారిజాతః సురలోక విభూషణం పూరయత్యర్థినో యోర్ధైః శశ్వద్భూయ యథా భవాం. తతశ్చాప్సరసో జాతా నిష్కకంఠ సువాససః రమణ్యస్వర్గిణాం వల్గుగతి లీలావలోకనైః. ఆ తర్వాత కౌసుభం వచ్చింది. కౌసుభమణిని శ్రీహరి స్వీకరించాడు. అలాగే పారిజాతం వచ్చింది. అందులోంచి అప్సరసలు వచ్చారు. తతశ్చావిరభూ సాక్షాత్ శ్రీరమా భగవత్పరా రంజయంతి దిశః కాంత్యా విద్యుత్సౌదామినీ యథా. తస్యాం చక్రుస్పృహాం సర్వే ససురాసురమానవాః రూపౌదార్య వయోవర్ణ మహిమా క్షిప్తచేతసః. తస్యా ఆసనమానిన్యే మహేంద్రో మహదద్భుతం మూర్తిమచ్చ సరిశ్రేష్ఠాః హేమకుంభయ జలం శుచి అభిషేచనికా భూమిరాహరత్ సకలౌషధీః. గావః పంచ పవిత్రాణి వసంతో మధుమాధవో ఋషయః కల్పయాం చక్రురభిషేకం యథావిధి. జగుర్భద్రాణి గంధర్వా నట్యశ్చ నరుతుర్జగుః మేఘామృదంగపణవమురజానక గోముఖాం గణాదయన్ శంఖవేణు వీణాస్తు ములనిస్వనాం. తతో విశిషీచూర్దేవీం శ్రియం పద్మకరాం సతీం దేవా పూర్ణకలశైః సూక్తవాక్యైర్విజేరితైః. తరువాత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే ఉద్భవించిందండి. ఆమెకి శ్రీహరి పట్ల అనురాగం అండి. పృథ్వీ అభిషేకమునకు యోగ్యమైన ఔషధులను అన్నింటినీ ఇచ్చింది. గోవులు పంచగవ్యములను వసంత ఋతువు చైత్ర వైశాఖములు యందు ఉత్పన్నమగు పువ్వులను పండ్లను సమర్పించారు. ఈ పదార్థముతో ఋషులు విద్యుక్తముగా లక్ష్మీదేవికి అభిషేకం చేశారు. బ్రాహ్మణులు వేదమంత్రములను పఠిస్తున్నారు. సముద్ర పీత కౌశేయవాససి సముపాహరత్ వరుణస్వజం వైజయంతీం మధునా మత్త షట్పదాం. భోజనాని విచిత్రాణి విశ్వకర్మా ప్రజాపతి హారం సరస్వతీ పద్మమజో నాగాశ్చ కుండలే. తదకృస్వశ్చయనోత్పరస్రజం నదద్విరేభాం పరిగృహ్య పాణినా చచాల వక్త్రం సుకపోలకుండలం.
సవ్రీడహాసం దదతి సుశోభనం స్తనద్వయం చాతి కృశోదరీ సమం నిరంతరం చందన కుంకుమోక్షితం తతస్తతో నూపురవల్బుషింజితైః విసర్పతి హేమలతేవ సా బభౌ విలోకయంతి నిరవద్యమాత్మనః పదం ధ్రువం చావ్యభిచారి సద్గుణం గంధర్వయక్షాసురసిద్ధచారణత్రైవిష్టపేయాదిషు నాన్వవిందత నూనం తపోయశ్చ న మన్యునిర్జయో జ్ఞానం క్వచిత్తచ్చ న సంగవర్జితం కశ్చిన్మహాంస్తస్య న కామనిర్జయః స ఈశ్వరः కిం పరతో వ్యపాశ్రయः ధర్మ క్వచిత్తత్ర న భూతసౌహృదం త్యాగ క్వచిత్తత్ర న ముక్తికారణం వీర్యం న పుంసోశ్చ జవేగ నిష్కృతం న హి తృతీయో గుణసంగవర్జితః. ఆమె అట్టి ఆ దేవి మనస్సులో ఇలా అనుకున్నది, ఒకడు తపస్సంపన్నుడే ఉన్నాడు గాని వాడు కోపమును జయింపుకుండెను, మరొకడు జ్ఞాని అయి ఉన్నాడు గాని అతని సంసారం పట్ల ఆసక్తి నశింపకై ఉండెను, గొప్ప ప్రభావశాలి ఒకడున్నను అతడు కామమును జయింపకుండెను, ఇంకొకడు ఐశ్వర్యవంతుడు అయి ఉండెను కానీ అతడు కూడా ఇతరులను ఆశ్రయించి బతుకవలసి ఉండును కదా, ఒకని యందు ధర్మబుద్ధి గలదు కానీ వానికి భూతదయ లేదు, మరొకరికి త్యాగం ఉండును కానీ అది మోక్షహేతువు కాకుండెను, ఇంకొకడు బలసంపన్నుడే కానీ అతడు మృత్యుముఖము నుండి తప్పించుకొనలేడు, క్వచిచ్చిరాయుర్నహి శీలమంగళం క్వచిత్తప్యస్తి న వేద్యమాయుజ యత్రో భయం కుత్ర చ సోప్యమంగళః సుమంగళ కశ్చన కాంక్షతే హిమాం. ఏవం విమృశ్య వ్యభిచారి సద్గుణైః వరం నిజైకాశ్రయతా గుణాశ్రయం వవ్రే వరం సర్వగుణైరపేక్షితం రమాముకుందం నిరపేక్షమీప్సితం. ఇలా తర్కించుకుని చివరకు లక్ష్మీదేవి తాను చిరకాలం నుండి కోరుకొనుతున్న శ్రీహరిని వరించిందండి. తస్యాం సదేశ ఉచతీం నవకంజమాలాం మాజన్మధువ్రతవరూతగిరోపహుష్టాం తస్థో నిధాయ నికటే తదురస్వధామ సవ్రీడహాస వికసన్నయనేన యాతా తస్యాహ శ్రియస్తి జగతో జనకో జనన్యాహ వక్షో నివాసమకరోత్పరమం విభూతే శ్రీః స్వాహ ప్రజాః సకరుణేన నిరీక్షణేన యత్ర స్థితైధయత సాధిపతిం స్త్రీలోకాం. జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు జగజ్జనని సకల సంపదలకు అధిష్టాత్రి అయిన లక్ష్మీదేవికి తన వక్షస్థలమే శాశ్వత నివాస స్థానంగా చేశాడు. లక్ష్మీదేవి అతడు విరాజిల్లుతూ వాత్సల్యపూర్ణములైన కృపాదృష్టులతో ముల్లోకములను లోకపాలులను తన ప్రియమైన ప్రజలను సంపన్నులను గావించెను. శంఖతూర్యమృదంగానాం వాదిత్రాణాం పృథుస్వనః దేవానుగానాం స స్త్రీణాం నృత్యతాం గాయతామభూన్ బ్రహ్మరుద్రాంగిరో ముఖ్యాగ సర్వే విశ్వసృజో విభుం ఈడిరే వితథైర్మంత్రైస్తల్లింగైః పుష్పవర్షిణః శ్రియావలోకితా దేవాః స ప్రజాపతయః ప్రజాః శీలాదిగుణసంపన్నాలేభిరే నిర్వృతిం పరాం నిస్సత్వా లోలుపా రాజన్ నిరుద్యోగాగతత్రపాః యదా చోపేక్షితా లక్ష్మ్యా బభూవోద్దైత్యదానవాః. దేవతలు ప్రజాపతులు ప్రజలు మొదలగు వారందరూ లక్ష్మీదేవి కృపాదృష్టి చేసి అక్షీలము ఉన్న ఉత్తమ గుణములతో పరమానంద పంచులయ్యారు. మహారాజా, లక్ష్మీదేవి దైత్యులను దానవులను ఉపేక్షించుట చేయవారు బలహీనులై భోగాసక్తులై ప్రయత్నశీలములను కోల్పోయి సిగ్గుబిడ్డి ప్రవర్తింపసాగారు. అదాసీద్వారుణీదేవి కన్యా కమలలోచనాసురా జగృహుస్తాం వై హరేరనుమతేన చ అథో దధేర్మధ్యమానాత్ కాశపైరముతాదిభిః ఉదతిష్టన్ మహారాజ పురుషః పరమాద్భుతః. దీర్ఘపీవరదోర్దండకంబుగ్రీవోరుణేక్షణ శ్యామలస్తరుణస్రగ్వి సర్వాభరణభూషితః పీతవాసా మహోరస్కసృష్టమణికుండలస్నిగ్ధకుంచితకేశాం తస్సుభగసింహ విక్రమః. వారుణీదేవి కన్యారూపముగా ప్రకటమయ్యింది. భగవంతుని అనుమతితో అసురులు ఆమెను స్వీకరించారు. అమృతాపూర్ణ కలశం బిభ్రద్వలయ భూషిత స వై భగవతః సాక్షాత్ విష్ణోరంశాంశ సంభవ. విష్ణుమూర్తి అంశతో ధన్వంతరి వచ్చాడండి. కలశాన్ని తీసుకుని అమృత కలశాన్ని ధన్వంతరితి ఖ్యాత ఆయుర్వేద దుర్గిజ్యభాగతమాలోక్యాసురా సర్వే కలశం చామృతామృతం లిప్సంతః సర్వవస్తూని కలశం తరసాహరన్ నీయమానే సురైస్తస్మిన్ కలశే మృతభాజనే విషణ్ణ మనసో దేవా హరిం శరణమాయయుః. ఇది తద్దైన్యమాలోక్య భగవాన్ నృత్య కామగృద్మాఖిజ్యత మిథోర్థం వస్సాధయిష్యే స్వమాయయా మిథః కలిరభూత్తేషాం తదర్థే దర్శచేతసాం నహం పూర్వం నత్వం నత్వమితి ప్రభో. అతడే ఆయుర్వేద ప్రవర్తకుడు,
యజ్ఞభోక్త ధర్మంతరిగా విఖ్యాతుడు. దైత్యుల దృష్టి అతని చేతులు యందున్న అమృత కలశముపై పడింది. వెంటనే వారు బలవంతంగా అమృత కలశం లాక్కొన్నారు. నువ్వు ముందు నేను ముందు ఇట్లా కొట్లాడడం మొదలు పెట్టుకున్నారు వాళ్ళు. దేవాసు ఆగమర్హంతి ఏ తుల్యాయ సహేదవ సత్రయాగ ఇవై తస్మిన్నేష ధర్మ సనాతన. వాళ్ళలోనే ధర్మపు మాటలు కూడా చెబుతూ ఏమయ్యా దేవతలకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి మోసం చేయడానికి వాళ్ళలో వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. ఇది స్వాం ప్రతి చేదన్ వైదైతే యా జాత మత్సరాహ దుర్బలా ప్రబలాన్ రాజన్ గృహీత కలశాన్. ఏతస్మిన్ అంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషేద్రూపమ నిర్దేశ్యం దధార పరమాద్భుతం. శ్రీ మహావిష్ణువు అద్భుతమైన వర్ణనాతీతము స్త్రీ రూపమును దాల్చాడు. ప్రేక్షణీయోత్పలశ్యామం సర్వావయవ సుందరం సమానకర్ణాభరణం సుఖపోలోన్నసాననం నవయౌవన నిర్వృత్తస్తనభార కృశోదరం ముఖామోదానురక్తాళీ ఝుంకారోద్విగ్నలోచనం బిభ్రస్వకేశభారేణ మాలాముత్ఫుల్లమల్లికాం సుగ్రీవకంఠాభరణం సుభుజాంగదభూషితం విరజాంబర సంవీతనితం వద్వీపశోభయా కాంచ్య ప్రవిలసద్వల్గుచలచ్చరణనూపురం సవ్రీడస్మిత విక్షిప్త భ్రూవిలాసావలోకనైః దైత్యయూథపచేతస్సు కామముద్దీపయన్. చరించుచున్న కనుబొమలతో విలాసవంతములైన చూపులతో ఒప్పుచి మోహిని రూపమును ధరించిన శ్రీ మహావిష్ణువు దైత్య సేనాపతుల యొక్క చిత్తములందు పదే పదే కామోద్దీపనము కలిగించుచుండెను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే అష్టమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.